పూరా లోకల్. రేపు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎవరైనా పొలిటీషియన్స్ వస్తున్నారా ఓట్లు అడగడానికి? ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది తాతయ్య మీకు? ఇక్కడ ఇద్దరు ఎవరికి వెళ్తే ఇప్పుడేం తెలుస్తుంది. అప్పుడు గోపినాథ్ గేసా, అప్పుడు ముందు తెలిసిన గోపినాథ్ గేసా. ఆడ చేశారా ఏమైనా? ఏం చేసాడు? 1000 రూపాయలు దేనికి దేనికి తీసుకున్నారు? పింఛని పింఛన్ ఇప్పించడానికి 1000 రూపాయలు తీసుకున్నారా? ఓకే, ఇచ్చారా మరి? ఎవరు ఎత్తేందుకు ఎక్కడ చీపెడుతున్నాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా అందుతుందా పెన్షన్? పింఛన్ ఇస్తాను మొన్న ఆయన మొన్న కదా సంవత్సరం వచ్చి ఇప్పుడు ఇప్పిస్తాను. బోటి వేస్తే ఇస్తాను. వేసారు కదా, అందరికీ అందుతుంది అంటున్నారు ఇప్పటికే. మరి మీకు అందలేదు ఇంకా? మా పింఛని ఇస్తాను, ఆయన ఇస్తానండి, ఈ నెల ఇస్తానండి. అది ఇంకా రాలేదు. సో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మీరుంటున్న ఈ ప్లేస్లో ఏమైనా ఉన్నాయి? ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? ఎవరైనా తీరుస్తున్నారా? రోడ్లు అవి ఇలా ఇంకా పడి ఉన్నాయి? ఇంకేం లేదు, ఇంకా రోడ్లు వేస్తారట. సో 3 సార్లు నుంచి కూడా గోపీనాథ్ గారు ఇక్కడ గెలుచుకుంటూ వచ్చారు కాబట్టి ఏమైనా అభివృద్ధి పనులు జరిగాయి ఆయన ఉన్నప్పుడు? ఏం జరగలేదు. ఓకే, మరి రేపు వచ్చే ఎలక్షన్స్లో ఆయన మంచిగా చేస్తాడని ఇన్నాళ్ళ వరకు ఆయన కేసారు, కానీ రేపు వాళ్ళ ఆవిడ సతీమణి ఆయన సునీత మేడంని నిలబెడదాం అనుకుంటున్నారు బీఆర్ఎస్ నుంచి. కాంగ్రెస్ నుంచి కూడా ప్లాన్ చేస్తున్నారు ఎవరో ఒకరు మంచిగా పని చేసే వాళ్ళని నిల్చోబెడదాం అని చెప్పేసి. సో ఎవరికి వేస్తే బెటర్ అనిపిస్తుంది? ఇక్కడ వచ్చి మీ పనులు అవి చేస్తారనిపిస్తుంది? ఎవరితో ఏమని ఇప్పుడు ముందు అప్పుడు గోపినాథ్ గేసి ఇప్పుడు వెళ్ళడం ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతుంది. గోపినాథ్ కూతురు వచ్చింది నిన్న మన వచ్చింది అంతే. మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఓటు వేయాలని చేస్తాను. ఓటు వేయాలని అడిగిందా? ఏమైనా ఇస్తానందా? మీకు పనులు ఏమైనా చేస్తాను? నేను చెప్పలేదు, మంచి బిజీగా ఉంది, చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు చెబుతా. సో మరి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? బీజేపీ కానీ ఎంఐఎం కానీ? వస్తేనేమో టీఆర్ఎస్ కాంగ్రెస్ అంతే. ఇప్పుడు మరి కొత్తగాని బీఆర్ఎస్ పార్టీ నుంచి సెపరేట్ అయిపోయారు కేసీఆర్ గారు వాళ్ళ పాప, వాళ్ళ అమ్మాయి కవిత గారు. సో ఆమె కూడా ఒకవేళ ఒక పార్టీ పెట్టి జూబ్లీ హిల్స్ లో కనుక ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెకు వచ్చే అవకాశం ఉందంటారు? డిపాజిట్ కూడా అసలు రాదు ఆమెకి. వస్తే కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్ అంతే. మూడో పార్టీ వాళ్ళ ఇంట్లోంచి ఎవరు విడిగా వచ్చేసినా కానీ ఉండదు.